హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం, మీరు బాగాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఉసిరికాయ పచ్చడి పెట్టుకుందామండి. అది ఎలా పెట్టాలో మీరు చూపిస్తాను. ఒకసారి మీరు చూస్తూ ఉండండి, వీడియో ఆఫ్ చేయకుండా చూడండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో పచ్చడి. టేస్ట్ కూడా చాలా బాగుంది, స్మెల్ కూడా చక్కగా వస్తుంది. ఇలా కలుపుతుంటే మా పిల్లలు భలే ఉందమ్మా, భలే ఉందా అంటున్నారు. చాలా బాగుందండి. చూడండి ఎలాగుందో, అది ఉసిరికాయ పచ్చడిలాగా లేదు. ఇది మన గుడ్లు సేరు ఉంటుంది కదండి, అలా ఉన్నాయి చక్కగానే. గుజ్జిమంటలు ఉసిరికాయలు చాలా బాగుంటుందండి పచ్చడి. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఉసిరికాయలు తీసుకుందాం. అవి నీట్గా శుభ్రంగా ఏమైనా మరకలు మచ్చలు ఉంటే తీసివేసి శుభ్రంగా కడుక్కుందామండి. నీట్గానే కాయ నీట్గా కడుక్కుందామండి. కడుక్కుని కొంచెం ఆవులు మచ్చలు తీసేస్తాను. మంచిగా ఉన్నాయన్నీ ఉంచుతానండి. ఇప్పుడు మనం నీళ్ళు పోసుకొని శుభ్రంగా నీట్గా కడుక్కుందాం. వేరే దాంట్లో తీసుకునండి అన్నీ తీసేస్తాను, చెత్త అంతాను. అన్నీ తీసేసానండి. కాయలన్నీ నీట్గా ఉన్నాయి. ఇప్పుడు మనం పచ్చడికి రెడీ చేయడానికి స్టవ్ అంటించుకునండి. దాని మీద కడాయి పెట్టుకుని ఒక 50 గ్రాములు మెంతులు, ఒక 50 గ్రాములు ఆవాలు దోరగా వేపుకుందామండి. వేపుకుందామండి. దోరగా వేపుకొని మిక్సీ కొట్టుకుందామండి. ఇవి పొడి చేసుకుని మెత్తగా చేసుకుందామండి. వేపేసుకుని పొడి చేసుకుందాం. వేగిపోయండి, తీసేస్తాను. చక్కగా వేగి స్మెల్ కూడా కమ్మగా వస్తుంది మంచిగా. పక్కనే ప్లేట్లో తీసుకుందామండి. వేగిపోయింది, మిక్సీ జార్లో తీసుకుని పక్కన పెట్టుకుందాము. జార్లో వేసేసుకుని అయిపోయినాయండి. ఇప్పుడు మళ్ళీ కళాయి పెట్టుకుని ఆయిల్ పోసి దాంట్లో ఈ కడుగు పెట్టుకుని ఆరబెట్టుకుని ఉసిరికాయలు వేసుకుని మనం మగ్గిదాకా అలా వేపుకుంటూ ఉండాలండి. మెత్తగా మగ్గిదాకా, మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువ కాకుండా మనకి ఇలాగ నొక్కడెంతగా వేపుకోవాలండి. వేగిపోయండి చక్కగానే. బాగా తీసుకుందామండి. ఇవి వేరే దాంట్లో వేసుకుని మళ్ళీ ఇంకా వాయి వేపుకోవచ్చు. ఇవి వేరే బౌల్లో తీసేస్తానండి. ఇవి వేగిపోయింది, చక్కగా మెత్తగా గుడ్లాగా అంటున్నాయి. చక్కగానే బాగున్నాయండి. కాయలు తీసేసారండి, పక్కన పెట్టేసాను. ఇప్పుడు దాంట్లో కావాల్సిన సామాన్లు చూపిస్తాను. సాల్టు, సరిపడైన సాల్ట్ అండి, కారం, చిటికెట్ పసుపు అండి, ఆవాలు మెంతులు కలిపి వేపుకున్న పొడిమండి, అవి కొన్ని మెంతులండి, ఎల్లుల్లిపాయలు, రెమ్మలండి, అవి ఇది నిమ్మరసం అండి. ఇవన్నీ కలిపి ఇప్పుడు మనం ఇందులో కలుపుకుందామండి. ఈ వేపేసుకున్న ఉసిరికాయలండి చక్కగా దోరగా వేగాయి. ఇప్పుడు మనం ఒకటి ఇందులో వేసుకుందాం. వేసుకుని మనం పచ్చడి కలుపుకుందామండి. మీరు అలా చూడండి. ఇవి చక్కగా వేగాయి, చల్లారేయండి. చల్లారాకే పెట్టుకోవాలండి, వేడుకున్నప్పుడు వేసుకోకూడదు. ఎందుకంటే కారం వేస్తున్నాను. కారం వేసానండి. సరిపడినంత పిండి అది వేస్తున్నానండి.
రెమ్మలు. మనం ఇంకా ఎల్లుల్లి రెమ్మలు ఇష్టమైతే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చండి. నేను కొంచెం వేసాను. అంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఎల్లుల్లిపాయ కూడా పచ్చట్లో ఊరి చక్కగా బాగుంటుందండి తింటుంటేని. తిన్న కూడా చాలా మంచిది ఆరోగ్యానికి ఎల్లుల్లిపాయ. సరిపడినంత సాల్ట్ అండి, దానికి సరిపడినంత సాల్ట్ వేస్తాను. కలుపుతున్నానండి. ఇవన్నీ 3 కలిపితే మనకి బాగుంటుందండి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కలుపుకున్న తర్వాత మొత్తం కలుపుతాను. కారం, ఉప్పు, మెంతిపిండి అన్నీ కలిపేస్తానండి ఎల్లుల్లి రెమ్మలు. ఇప్పుడు మనం ఆయిల్ పోసుకుంటున్నామండి. కొంచెం కొంచెంగా వేసి కలుపుతున్నానండి ఆయిల్. ఆయిల్ పోసానండి. ఆయిల్ అది కొంచెం ఎక్కువే పడుతుందండి మరి, ఎందుకంటే ఆ కాయ అది ములగాలి కదండి. మరి అందులో కొంచెం ఆయిల్, కారం, ఉప్పు అన్నీ కూడా పట్టాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉండాలి. దాన్ని ములగాలండి, ములిగేటట్టు ఉండాలి. కాయ బాగా పైకి తేరాలి. ఇంకా ఆవకాయలు అలాగే వేసుకుంటాం అలాగే వేయాలండి. దీంట్లో కూడా ఆయిల్ మాత్రం ఎక్కువ పడుతుంది. ఆయిల్ ఫుల్గా ఉంటే మనకి కాయ కూడా పాడవదండి, ఎన్ని రోజులైనా ఉంటుంది, నిలవ బాగుంటుందండి చక్కగా. అంటే కొంచెం మంది ముక్కలు కోసి పెడతారండి, నేను అలా కూడా పెడతాను. ఇదేమో కాయలు పళ్ళంగా పెట్టినప్పుడు నిమ్మరసం వేస్తున్నానండి. ఇప్పుడు లాస్ట్గా నిమ్మరసం వేసి కలిపేస్తానండి. అంటే కొంతమంది చింతపండు కూడా వేస్తారు కానీ నేను చింతపండు వేయలేదు. నిమ్మరసం అయితే బాగుంటుంది, నిమ్మరసం వేస్తున్నాను. నిమ్మరసం అయినా పులిపే కదా బాగుంటుందండి. లైట్గా వగరు ఉంటుంది కదండి కాయలు. ఇప్పుడు ఆ వగరు, ఈ పులుపు ఇవన్నీ కలుస్తాయి అన్నమాట. కారం కలిసి చక్కగా వస్తుంది. అప్పుడే స్మెల్ వచ్చేస్తుందండి గుమగుమలాడుతూనే, చాలా బాగుంటుంది. ఆయిల్ ఇంకా పోస్తున్నానండి, అలా పోస్తూనే ఉండాలి ఆయిల్. ఆయిల్ మాత్రం బాగా ఆవకాయలో లాగేస్తుంది కుదవమని. పచ్చడి రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు ఒక సీసాలో తీసేసుకుందాం. ఉసిరికాయ ఆవకాయ రెడీ అయిపోయిందండి. అంటే నేను ఆవకాయలా పెట్టాను అనమాట అండి, అందుకని ముక్కలకి కొయ్యలేదు, కాయ పడంగా పెట్టి అయిపోయిందండి. నేను సీసాలో తీసుకున్నాను. మరి మీకు నచ్చితే మీరు కూడా పెట్టుకోండి, చాలా బాగుంటుంది.